కడప జిల్లా బద్వేల్లో విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ తెలంగాణ ఐఏఎస్ అధికారి ఫైనాన్స్ కమిషనర్ స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. వికలాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని, వెంటనే ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఐఏఎస్ ఫైనాన్స్ కమిషనర్ స్మితా సబర్వాల్ గారు వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిని మేము ఖండిస్తూ ఈరోజు బద్వేల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. వికలాంగుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. చట్టం ఉండి కూడా మరి మేము రిజర్వేషన్స్ పొందలేనటువంటి స్థితి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా మాట్లాడడం ఇది చాలా బాధేసింది. కాబట్టి ఆమె మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒక దివ్యాంగుడు పైలట్ అయితే ఎయిర్లైన్స్ ఒప్పుకుంటుందా? ఒక దివ్యాంగుడు వైద్యుడైతే ఆ వైద్యానికి మామూలు వ్యక్తులు వస్తారా? ఇలాంటి వ్యాఖ్యలు సివిల్స్కి సంబంధించి మరి ఎవరైనా సివిల్స్కు మరి వికలాంగులు ఎంపికైతే వాళ్ళు ఉద్యోగాలకు పనికొస్తారా అనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను వెంటనే తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో దాదాపు 5 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో వికలాంగుల యొక్క మనోభావాలను